అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 53 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అందరి లంచ్ అయిపోతుంది. లేడీస్ అంతా తమ చేతులు క్లీన్ చేసుకొని గోరింటాకు ఎవరిది బాగా పండింది అని బామ్మని అడుగుతారు. బామ్మ అందరి చేతులు చూస్తుంది. ఒక చేయి దగ్గర బామ్మ చూపు ఆగిపోతుంది. ఎవరా అని చూస్తే పెళ్లి కూతురి నిత్య చేయి. నా బంగారు తల్లి చేతులు ఎంత బాగా పండాయో అంటూ నిత్య చేతులని ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు ఏదో గుర్తుకు వచ్చి వెంటనే అంతా వెతుకుతుంది. అను దూరంగా ఏదో పని చేస్తుంది. బామ్మ అనుని రమ్మని పిలవడంతో అను తన చేతులు వెనుక దాచుకుంటూ వస్తుంది. ఓయ్ మనవరాలా, చూసావా పెళ్లికూతురి చెయ్యి ఎంత బాగా పండిందో అంటూ నిత్య చెయ్యి చూపిస్తుంది. అవును బామ్మ, చాలా బాగా పండింది. కిషోర్ పేరు కూడా చాలా బాగా వచ్చింది అంటూ నిత్య చేతులు పట్టుకొని చూస్తుంది అను. బామ్మకి అనుమానం వచ్చి అను చేతులు పట్టుకొని చూస్తుంది. ఆ చేతులు చూసిన లేడీస్ అంతా షాక్ అవుతారు. అంత ఎర్రగా అందంగా పండుతాయి చేతులు. ఓయ్ మనవరాలా, నా మనవడికి నువ్వంటే చాలా ప్రేమ ఉంది. చాలా అదృష్టవంతురాలివి అంటూ తన చేతులతోనే బామ్మ దిష్టి తీస్తుంది. అను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టైం ఎక్కువ లేకపోవడంతో ఆ రోజే ఈవినింగ్ సంగీత్ ప్లాన్ చేస్తారు. అందరూ సంగీత్ కోసం రెడీ అయి వచ్చి కూర్చుంటారు. సునీత కూడా ఫుల్ మేకప్తో రెడీ అయి వచ్చేస్తుంది. సంగీత్ స్టార్ట్ అవుతుంది. కార్తీక్ అను కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఎవరు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో ఆకాశం అమ్మాయి అయితే సాంగ్కి. అప్పుడే అను మెట్ల మీద నుంచి దిగి వస్తుంది. రెడ్ కలర్ లెహెంగాలో కర్లీ హెయిర్తో ఫుల్ ట్రెండీగా రెడీ అయి వస్తుంటే ఆ పాట తన కోసమే రాసినట్లు ఫీల్ అవుతారు అక్కడ అబ్బాయిలు. అందరూ అనుని చూసి సూపర్ అంటూ గోలగోల చేస్తారు. అందరూ తనని మెచ్చుకుంటున్నా కూడా అను కళ్ళు మాత్రం కార్తీక్ కోసం వెతుకుతున్నాయి. అప్పుడే చూస్తుంది కార్తీక్ని. తన కళ్ళతోనే ఎలా ఉన్నాను అని అడుగుతుంది. కార్తీక్ సూపర్ అంటూ చేయి చూపిస్తాడు. అను నవ్వుకుంటుంది. అబ్బాయిలందరి చూపులు ఇంకా అనువైపే. అది చూసి సునీత మొహం మార్చుకుంటుంది. అందరూ స్టేజ్ మీద ఒకరి తర్వాత ఒకరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కిషోర్ కార్తీక్ని అనుని తీసుకువచ్చి బలవంతంగా స్టేజ్ ఎక్కిస్తాడు. ఇద్దరు మొహమాట పడుతూనే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు ఒకరితో ఒకరు అన్నట్లుగా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరూ అలా డ్యాన్స్ చేస్తుంటే అందరూ రెప్పవేయడం కూడా మర్చిపోయారు. సాంగ్ అయిపోయి ఇద్దరు కిందికి దిగి వచ్చేస్తారు. అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ వాళ్ళని మెచ్చుకుంటారు. కార్తీక్ అను ఇద్దరు ఒక చోట కూర్చుంటారు. తర్వాత కిషోర్ నిత్య కూడా డ్యాన్స్ చేస్తారు. తర్వాత ఎవరు అనే ప్రశ్న రావడంతో సునీత పరుగున వచ్చి కార్తీక్ని చేయి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకెళ్తుంది. అందరూ షాక్లో ఉంటారు కార్తీక్తో సహా. కార్తీక్ అను వైపు చూస్తాడు. అను పక్కన ఎవరితోనో మాట్లాడుతుంది. దీనికి కొంచెం కూడా తెలిసిలేదు. మొగుడు చేయి పట్టుకున్న అమ్మాయిని లాగిపెట్టి కొట్టాల్సింది పోయి ఎలా కబుర్లు చెప్తుందో. నీ పని చెప్తాను ఉండవే అంటూ సునీతతో డ్యాన్స్ చేయడానికి రెడీ అయిపోతాడు కార్తీక్. పాపం మన కార్తీక్కి ఫ్యూచర్ ఏంటో తెలియడం లేదు. మనమేం చేస్తాం. కార్తీక్ సునీత ఇద్దరూ కలిపి సరైనోడు మూవీలో టైటిల్ ట్రాక్కి డ్యాన్స్ చేస్తారు. ఆ పాట కూడా సునీతనే సెలెక్ట్ చేస్తుంది. అలా మొత్తానికి సంగీత్ కంప్లీట్ అవుతుంది. తర్వాత రోజే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేయడం, ఆ నైట్కే పెళ్లి కావడంతో అందరూ తొందరగా పడుకుంటారు. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఎవరో ఇద్దరు ముసుగు వేసుకొని ఇంట్లోకి దూరారు. అన్ని రూమ్లు వెతుకుతున్నారు. ఒకచోట వాళ్ళకి కావాల్సింది దొరికింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడికి చేరుకుంటారు. తమ దగ్గర ఉన్న మత్తుతో ఆ అమ్మాయికి స్పృహ తప్పేలా చేసి నెమ్మదిగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారు. వాళ్ళ వెనుక కూడా ఇంకో ఇద్దరు ఫాలో అవుతున్నారు. కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఒక చోట కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి మొహం మీద నీళ్లు కొట్టి లేపారు. కళ్ళు తెరిచిన అమ్మాయి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాక్ అయింది. ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు కూడా షాక్ అవుతారు. అమ్మాయి, వదినా నువ్వా? శాంతి మీరేంటి ఇక్కడ? నిత్య, మా సంగతి సరే, ముందు నీ సంగతి చూద్దాం. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు?
సునీత: వదిన, మర్యాదగా మాట్లాడు. మా అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిత్య: ఏంటే జరిగేది? మీ అన్నయ్య నా మెడలో 3 ముళ్ళు వేయకుండా ఎక్కడికి పారిపోలేడు కానీ నీ సంగతేంటో చెప్పవే. సునీత: నేనేం చేశాను వదినా? శాంతి: ఏం చేశావా? మా అన్నయ్య కార్తీక్తో నువ్వు చేస్తున్నది ఏంటి? సునీత: కార్తీక్ మీ అన్నయ్య? అయితే మీరు నాకు వదిన. నిత్య, శాంతి: వదిన అంటే పళ్ళు రాలిపోతాయి. సునీత కొంచెం భయపడుతుంది. హే, ఏంటి మీరు చేసేది అనే మాట వినిపించడంతో అందరూ అటువైపు చూస్తారు. ఎదురుగా అను నిలబడి ఉంటుంది. సునీతకి కొంచెం ధైర్యం వచ్చి అను దగ్గరికి పరుగున వెళ్ళి హక్ చేసుకుంటుంది అనుని. అను సునీతని ఓదార్చి ఒక చోట కూర్చోబెట్టి వాటర్ ఇస్తుంది. నిత్య, శాంతి తలదించుకొని వచ్చి అను వెనుక నిలబడతారు. వీళ్ళిద్దరూ నన్ను కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తున్నారక్క అంటూ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంది సునీత. ఆ మ్యాటర్ నేను చూసుకుంటాను కానీ ముందు నువ్వు వాటర్ తాగు అంటూ అను సునీతకి సపోర్ట్ ఇచ్చింది. సునీత ఆ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతుంది. నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురమ్మంది నేనే అంటూ పెద్ద బాంబు పేలుస్తుంది అను. దాంతో సునీతకి ఒక్కసారిగా పొలమారుతుంది. స్టెప్స్ దగ్గర నుంచి వీళ్ళని ఫాలో అవుతూ వచ్చిన కార్తీక్, కిషోర్ కూడా షాక్ అవుతారు. సునీత షాక్ నుంచి తేరుకొని, సునీత: ఏంటక్క నువ్వా? అను: నేనే. సునీత: ఎందుకక్క, నేనేం చేశాను? అను టోటల్గా స్లాంగ్ మార్చేస్తుంది. అను: నేనేం చేశానని అంత అమాయకంగా అడుగుతున్నావేంటే? ఏదో చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటే ఏంటి కార్తీక్ దగ్గర తెగ రెచ్చిపోతున్నావు? ఒంటి మీద చూస్తే కిలో కండలేదు. ఏం చూసుకొని తెగ మెలికలు తిరిగిపోతున్నావు బక్క మొహందానా? ఏంటే ఫేస్బుక్లో కార్తీక్తో ఆ ఫోటోలేంటే? తొక్కి పెట్టి నార తీస్తాను, ఏమనుకున్నావో. సునీత: నేను కార్తీక్తో ఎలా కావాలంటే అలా ఉంటాను, మీకెందుకు? అను: ఒసేయ్ శాంతి, నిత్య, ఇది మరీ నన్ను విసిగించేస్తుందే. దీనికి దుప్పటి ముసుగు వేసి ఒక రౌండ్ వేసేయండి చెప్తాను. నిత్య, శాంతి సునీత మీద దుప్పటి కప్పి పిచ్చి కొట్టుడు కొడతారు. చాటుగా ఇదంతా చూస్తున్న కిషోర్: బావా, వాళ్ళు మా చెల్లిని చంపేసేలా ఉన్నారు, నేను వెళ్తాను. కార్తీక్: ఏంటిరా వెళ్ళేది? మీ చెల్లి చేసిన ఎక్స్ట్రాలకి ఆ మాత్రం కావాలిలే. కిషోర్: అయ్యో బావా, అది నేను చెప్తేనే అలా చేసింది. నిన్ను అను అక్కని కలపడం కోసం నేనే దానిని అలా నాటకం ఆడమన్నాను, కానీ అది కొంచెం ఎక్కువ చేసింది. కార్తీక్: ఒరేయ్, నీకసలు బుద్ధుందా? ఇలాంటి నాటకాలు ఆడతారా ఎవరైనా? అది అను దగ్గర. ఇంకా నీ చెల్లిని ఎవరూ కాపాడలేరు. కిషోర్: నేను వెళ్ళి నిజం చెప్పి వాళ్ళను ఆపుతాను. కార్తీక్: వెళ్ళురా, అప్పుడు కానీ ఆ కోటింగ్ దానికి ఆపి నీకు మొదలు పెట్టరు. కిషోర్: అమ్మో, ఇప్పుడు ఎలా? కార్తీక్: కాసేపు ఇక్కడే వెయిట్ చేయి, ఏం జరుగుతుందో చూద్దాం. కిషోర్: అయ్యో సునీత. నిత్య, శాంతి: కోటింగ్ పూర్తవుతుంది. అను: ఇప్పుడు చెప్పవే. సునీత వినయంగా: ఏం చెప్పాలక్క? అను: నన్ను అక్క అని పిలిచావు ఓకే, కానీ కార్తీక్ని అంటే బావా అంటూ తెగ రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు. ఇంకోసారి కార్తీక్ని బావా, బందిపువ్వా అంటూ తిరిగావనుకో బావిలో తోసి చంపేస్తాను, ఏమనుకున్నావు? అవును, ఏంటే నా కార్తీక్ చేతిలో కప్ తీసుకొని తాగబోయావు? నీ టైం బాగుండి కార్తీక్ అక్కడ ఉన్న స్టూల్ తన్ని నువ్వు ఆ కప్లో తాగకుండా ఆపాడు కాబట్టి ఊరుకున్నాను. లేదంటే నీకు వేడివేడి కాఫీ కాదే, వేడివేడి నూనె పోసేదాన్ని గొంతులో. ఏంటి, నీకు గోరింటాకులో కే డిజైన్ కావాలా? టైంకి సుబ్బులు నీ గోరింటాకు మీద వాటర్ పడేలా చేసింది కానీ నేనైతే యాసిడ్ పోసేద్దును. కార్తీక్ నాకు తినిపిస్తుంటే మధ్యలో నువ్వెందుకు దూరావు? కార్తీక్తో ఫుడ్ తినిపించుకునే రైట్ నాది మాత్రమే. మరి నువ్వెందుకు తిన్నావే? అవును, మర్చిపోయాను, నువ్వు డ్యాన్స్ భలే చేసావే. ఏంటి, కార్తీక్ నీకు సరైనోడా? కావాలంటే ఏ టాలీవుడ్ హీరోనో బాలీవుడ్ హీరోనో చూసుకో. కార్తీక్ జోలికి వచ్చావనుకో కాళ్ళు చేతులు విడిచి పొయ్యిలో పెడతాను, ఏమనుకున్నావో. సునీతకి భయం ఓ రేంజ్లో ఉంది. సునీత: అయినా కార్తీక్తో నేను ఎలా ఉంటే నీకెందుకు? శాంతి: నువ్వు ఇంత చెప్తున్నా కూడా ఇది ఇంకా వాగుతుంది చూడు అను.
ఇంకో రౌండ్ వేయమంటావా? కిషోర్, బావా ఇంకో రౌండ్ అంట. కార్తీక్, నువ్వు ఉండరా బాబు, ఏదో క్లారిటీ వచ్చేలా ఉంది. అను, నువ్వు ఉండవే శాంతి, నువ్వు చెప్పు సునీత. సునీత, ఏముంది చెప్పడానికి? కార్తీక్ నాకు చాలా బాగా నచ్చాడు. పెళ్లి చేసుకొని కార్తీక్కి భార్యని అవుదామనుకుంటున్నాను. అవును. అవునా, నా మొగుడికి పెళ్ళాం కావాలనుకుంటున్నావా? సునీత, ఏంటి, నువ్వు కార్తీక్ భార్యవా? శాంతి, అవును, అను కార్తీక్ భార్యనే. అను, కాదు, కార్తీకే నా మొగుడు, అర్థమైందా? అను నుంచి ఏ మాట కోసం కార్తీక్ ఎదురు చూస్తున్నాడో ఆ మాట అను నోటి నుంచి వినేసరికి కార్తీక్ సంతోషానికి హద్దులు ఉండవు. సునీత, మరి నువ్వు కార్తీక్ దూరంగా? అను, ఆ మ్యాటర్ నీకెందుకే? నేను నా మగుడికి దూరంగా ఉంటాను, దగ్గరగా ఉంటాను, ముద్దు పెట్టుకుంటాను, ముడుచుకొని ఉంటాను, నీకెందుకే? చూడు సునీత, ఇంకోసారి నా మొగుడి వెనుక బావా పాలకోవా అంటూ పడ్డావనుకో, నువ్వు జాయిన్ అయ్యేది జాబ్లో కాదు, హాస్పిటల్లో, గుర్తుపెట్టుకో. వీళ్ళ పెళ్ళి అయ్యే వరకు నువ్వు నా కంటికి కానీ కార్తీక్ కంటికి కానీ కనిపించావనుకో. సునీత, వద్దక్క, కనిపించను. నువ్వు ఇంత క్లియర్గా చెప్పాక కూడా ఎందుకు కనిపిస్తాను? కనిపించను. అను, సరే వెళ్ళు. సునీత, ఎక్కడ ఉన్నానో తెలియకుండా ఎలా వెళ్ళను? అను, నీ బొంద, ఇది విడిదిల్లే, మనం పైన టెర్రస్ మీద ఉన్నాం అంతే. కిందికి వెళ్ళి దెబ్బలకి మందు రాసుకొని పడుకో. ఓయ్, రేపు మేకప్ ఎక్కువ వేసుకో, దెబ్బలు కనిపించకుండా. వెళ్ళిపో. శాంతి, నిత్య నవ్వుకుంటారు. సునీత వెళ్ళబోతుంటే, ఓయ్ పక్కదానా, ఇంకోసారి అన్నయ్య చెప్పాడని ఇలాంటి నాటకాలు ఆడకు. నీతో ఈ నాటకం ఆడించింది ఆ కిషోర్ గాడే అని నాకు తెలుసు. కానీ నాటకమని తెలిసి కూడా నువ్వు నా మొగుడితో చాలా ఓవర్ చేశావు. అందుకే నీకు ఈ ట్రీట్మెంట్ ఇలా ఇచ్చాను. ఆ కిషోర్ గాడికి ఎలా ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి విషయాలలో ఇన్వాల్వ్ కాకు, అర్థమైందా? అంటూ అను చూసేసరికి సునీత అర్థమైంది అంటూ పరుగున పారిపోయింది. అనుకి విషయం తెలిసిపోయిందని అర్థమై కిషోర్ కూడా అక్కడి నుంచి పారిపోతాడు. కార్తీక్ ఇంకా అక్కడే ఉంటాడు. అను, నిత్య, శాంతి మేడ మీదే కూర్చొని నవ్వుకుంటారు. నిత్య, అవునను, నువ్వేంటి సడన్గా స్లాంగ్ మార్చేశావు? అను, మరి లేకపోతే మొగుడి జోలికి లవర్ జోలికి పరాయి ఆడది వస్తే ఇలాగే స్లాంగ్ మార్చాలి కానీ కూర్చొని ఏడుస్తామా ఏంటి? ఏమంటారు మై డియర్ లేడీస్? శాంతి, కరెక్ట్గా చెప్పావే. నిత్య, సునీత నాటకం ఆడుతుందని తెలిసి తనని ఎందుకు అంత భయపెట్టావు? అను, అది నాటకంగానే మొదలుపెట్టింది కానీ తెలియకుండానే కార్తీక్ మీద ఆశలు పెంచుకునేలా ఉంది, అందుకే ఇలా చేశాను. శాంతి, మరి ఇదంతా కిషోర్ చేశాడని నీకెలా తెలుసు? అను, మార్నింగ్ కాఫీ విషయంలో మీరంతా సునీతని చూస్తున్నారు, కానీ సునీత విషయంలో నేను ఎలా రియాక్ట్ అవుతానో అని కిషోర్ గారు నా వైపు చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఇది వాడి ప్లాన్ అని. ఎంత ప్లాన్ చేశాడో ఉండు, వాడి సంగతి ఇప్పుడే చెప్తాను అంటూ నిత్య కిషోర్ కోసం వెళ్ళింది. మెట్ల మీద కార్తీక్ని చూసి షాక్ అయింది. కార్తీక్ మెల్లిగా సైగ చేసి వెళ్ళిపోమనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిత్య. శాంతి కూడా వెళ్ళిపోతే తన సంతోషంను అనుతో పంచుకోవాలని చూస్తున్నాడు కార్తీక్. శాంతి, అను ఒక చోట కూర్చుంటారు. శాంతి, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా అను? అను, ఏంటే? శాంతి, నువ్వు ఆ సునీత గొడవలో పడి మా అన్నయ్యని నీ మొగుడు అని ఒప్పుకున్నావు. అను, నిజమేగా అన్నాను. శాంతి, అంటే నువ్వు నిజంగా కార్తీక్ని ఒప్పుకున్నావా? అను, ఇప్పుడు ఒప్పుకోవడం ఏంటే? నా మెడలో కార్తీక్ ఈ తాళి కట్టినప్పుడే ఒప్పుకున్నాను, తాళిని పట్టుకొని అంటుంది అను. శాంతి, మరి ఇన్నాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నావు? అను, ఎందుకైనా కార్తీక్ని అయితే దూరం చేసుకోలేదు కదా. అయినా మీ అన్నయ్య మాత్రం ఎప్పుడు నువ్వు నాకు దూరంగా వెళ్ళకు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు కానీ నా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పాడా ఎప్పుడైనా? కార్తీక్ అను పిచ్చికి నవ్వుకుంటాడు. అను, లేదు. పోనీ మా పెళ్ళైనా సవ్యంగా జరిగిందా? అది లేదు. మరి ఆయనకి ఎలా దగ్గరవ్వగలను? శాంతి, తాళి కట్టాడు కదనే. అను, తాళి కడితే పెళ్ళి అయిపోతుందా?
అలా అయితే అందరూ ఇలా పెళ్ళిళ్ళు చేసుకోకుండా గుడిలో తాళి కట్టుకుంటే అయిపోతుంది కదా. పెళ్ళనేది ఇద్దరు మనుషులని మనసుని కూడా ముడివేసేది. అలాంటి పెళ్ళిని ఏదో హడావిడిగా జీలకర్ర బెల్లం పెట్టకుండా సాంప్రదాయాలు పాటించకుండా తాళి కట్టేస్తే పెళ్ళి అయిపోతుందా? అందుకే మీ అన్నయ్యని భర్తగా అంగీకరించలేక ఇలా దూరంగా ఉంటున్నాను. శాంతి, మరి ఈ విషయం చెప్పొచ్చు కదా అను విరక్తిగా ఒక నవ్వు నవ్వి. ఎవరికి చెప్పను, మీ అన్నయ్యకా? నాకు తెలియకుండా నా మెడలో తాళి కట్టిన వాడి దగ్గరికి వెళ్ళి సిగ్గు విడిచి ఏమని చెప్పాలి? పోనీ అమ్మా నాన్నలకు చెబుదామంటే నాకు అదృష్టం కూడా లేదు. చెప్పుకోవడానికి అడగడానికి కూడా నాకంటూ ఒక మనిషి లేని అనాథగా మిగిలిపోయాను. నాకంటూ ఎవరున్నారే అని వెనుకకి తిరిగి చూసుకుంటే నా అన్న వాళ్ళు కూడా కనిపించడం లేదు. అప్పుడు గుర్తుకు వస్తుంది నేను ఒక అనాథ అని అంటూ శాంతిని పట్టుకొని ఏడుస్తుంది అను. ఇదంతా విన్న కార్తీక్ తీసుకునే నిర్ణయం ఏంటి? అర్జున్ అను సంతోషానికి కారణమవుతాడా లేక బాధకి కారణమవుతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.